హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి రాజమండ్రిలో ఉన్న కంబాల చెరువు చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో ఈ బొమ్మలు వచ్చినాయి అంటే మనం కంబాల చెరువు దగ్గరకు వచ్చేసినట్టే. ఇలా యూటర్న్ తీసుకుంటే కనుక మనకి పార్క్ అనేది కనబడుతుంది. నేను ఆటోలో వెళ్తున్న మూలన ఇలా కొంచెం దగ్గరగా జూమ్ చేసి తీయడానికి ఉందండి. కొంచెం అడ్రస్ తెలుస్తుందని నేను బయట ఈ విధంగా వీడియో తీసాను. ఫైనల్లీ మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ బిస్కెట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అదే టికెట్ కౌంటర్ అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 30 రూపీస్, 6 దాటితే కనుక 50 రూపీస్ అంటండి. బిలో 6 ఇయర్స్ వాళ్ళకి టికెట్స్ అనేది లేదు అని చెప్పారు. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న చిన్న మొక్కల కుండీలతోటి ఒక వాల్ టైప్లో డెకరేట్ చేశారు. మన టికెట్స్ తీసుకొని తాతయ్య గారికి ఇచ్చేద్దాం వచ్చండి. టికెట్ ఇచ్చేసి లోన్కి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఈ బోర్డర్ చూసారా, తెగ తిరిగేస్తుంది. మనకి బోర్డులోని ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయో ఇక్కడ రూట్ మ్యాప్లో ఇవ్వడం జరిగిందండి. మనం చదువుకొని వెళ్ళిపోవడమే. ఎంట్రన్స్లో మనకి ఇలాగా ఒక కామెడీ స్టాట్యూ అనేది ఇచ్చాడు, చూసి నవ్వుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. మనం వచ్చేసి ఇప్పుడు పార్క్ రైట్ సైడ్ వెళ్తున్నామండి. అదిగో అది గుడిలా ఉంది చూసారా, అది ఒక మౌంటైన్ వ్యూ అన్నమాట. అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకుంటున్నారండి చాలామంది. కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ తోటి. ఇది పిల్లలు ఆడుకునే స్విమ్మింగ్ అండి. నేను టికెట్ తీసుకున్నాం కదా ఫ్రీ ఏమో అనుకున్నాను, తర్వాత నడుపుతుంటే తెలిసింది 100 రూపీస్ టికెట్ మేడం అన్నారు. తెలుసుకొని ఎక్కాలని తర్వాత అర్థమైంది. నెక్స్ట్ మనం ఇందాక చూపించిన గుళ్ళోకి ఎంట్రన్స్ అయిపోయాము. కాసేపు అక్కడ కూర్చొని ఎదరికొస్తే ఇక్కడ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అని ఉందండి. అంటే ఆ చెరువు మొత్తం క్లీన్ చేసి ఏరియా అనుకుంటుంది. దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, దూరం నుండి కొంచెం స్మెల్ ఎక్కువగా ఉందని ఎందుకు వచ్చిందని వెళ్ళలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ ఏరియా ఉందండి. అది చూసారా, ఆలీ సినిమాలోని ఆలీ షో వస్తుంది కదండి, అందులో ఉన్న దున్నపోతు. నెక్స్ట్ కొంచెం ఎదరికి వెళ్తుంటే పిల్లలు ఆడుకొని ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు, ప్లేయింగ్ ఏరియా మొత్తం ఉంది. నెక్స్ట్ కపుల్స్కి కట్ట వచ్చిన వాళ్ళందరికీ అట్రాక్టివ్గా కనిపించడానికి ఇదొక సీనరీ టైప్లో కట్టారు. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం రండి అసలు ఇది ఏమిటన్నదని. చాలామంది వచ్చేసి ఇక్కడే ఫొటోస్ దిగి పెడుతున్నారు. నేను తమ్నైల్లో కూడా పెట్టాను కదండి, ఇదే పిక్కు మా ఊళ్ళు తీయించుకున్నది. ఈ విధంగా రెక్టాంగిల్స్లో బిలే డిజైన్ చేశారు. అక్కడ చూసారా సింబల్స్లోని రౌండ్ సింబల్స్లో ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నదిని. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, అట్రాక్టివ్గా కనిపించి ఇలా స్టాట్యూలు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. ఈ బొడ్డది మాత్రం ఎక్కడ ఫొటోస్ దిగితే అక్కడే దిగేస్తుంది. స్టార్టింగ్ నుండి ఒక 2 అవర్స్ వాకింగ్ చేసేటప్పటికి చీకటాడిపోయింది మనకి. అంటే అన్ని చోట్ల కాసేపు కూర్చొని కాసేపు నడ్డం కదా. ఇది వచ్చేసి వాల్ అనేది కంబాల చెరువు హిస్టరీ అని పెట్టారండి. చదివితే చాలా టైం పడుతుంది, మ్యాక్సిమం చూసి వచ్చేసామంతే. ఇక్కడ వచ్చేసి అంతరించిపోతున్న కళలన్నీ పెట్టారు, పెట్టల ద్వారా. అలాగే కొన్ని జంతువుల స్టాట్యూలు కూడా పెట్టారు చూసారా. అక్కడ కలవపు బెల వెలుగుతుంది కదా, మనం వచ్చినప్పుడు అయితే ప్లెయిన్గా ఉంది. మేము వచ్చినప్పటికి ఇప్పటికీ జనాలు క్లౌడ్ చూసారండి ఎలా పెరిగిపోయినాయో. ఇక్కడ ఒక 4-5 జాతుల కోళ్ళను కూడా పెంచుతున్నారు. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి డిఫరెంట్గా టార్చ్ లైట్ పెట్టాడు. అది మన నేడ వెనకాల ఎలా ఉంటే అలాగ ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. అందరూ చాలా సీరియస్గా ఫొటోస్ తీసుకుంటున్నారు, జనాలు ఎక్కువ ఉన్న వలన. నెక్స్ట్ ఈ కలర్ షేప్లో ఉన్న దానికి సిట్టింగ్ ఏరియా అండి. నెక్స్ట్ ఇక్కడ పిజ్జా హట్ అనే స్టోర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సిస్టర్ అయితే మెహందీ పెడుతుంది. పర్ హ్యాండ్ 50 రూపీస్ అంటండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టించుకోవచ్చు బర్త్డేస్కి, ఫంక్షన్కి. ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న వాటర్ ఫౌంటైన్ అయితే మ్యూజిక్ వాటర్ ఫౌంటైన్ రెడీ అయిపోయింది, వినండి. ప్రస్తుత రాజమహేంద్రవరం నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగున పడిన లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు తెచ్చుకుంటోంది. అలాంటి ప్రయత్నమే కంబాల చెరువు ఫైనల్లీ పార్క్ మొత్తం చూసామండి. ఇక జిప్ లైను అలాగే బోటింగ్ కూడా ఉంది. ఆ వీడియో క్లిప్స్ అనేది మిస్ అయినాయి చూసారా, బయట ఎంత క్లౌడ్ ఉందో. ఇది వచ్చేసి హ్యాపీ స్ట్రీట్లో చిన్న ముక్క అండి. వెళ్తుండగా తీసామన్నమాట, అదే దారిలో కదా అనేసి కాసేపు ఆగామంతే. హ్యాపీ స్ట్రీట్లోనే చూసేంత అలాగైతే ప్రోగ్రామ్స్ ఏం జరగలేదండి మేము వెళ్ళిన రోజు నాడు.
ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదండి. చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు. చూసిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి.